అందరికీ నమస్కారం అండి. వేదిక ఇచ్చేసిన పెద్దలకి మొత్తం ఈరోజంతా నవ్వులు మయం ఉంది. పక్కన సప్తగిరి అన్న ఉన్నారు, సునీల్ అన్న ఉన్నారు, మన నవ్వుల కేర్ ఆఫ్ మారుతి గారు ఉన్నారు. మొత్తం సక్సెస్ మొత్తం ఇక్కడే ఉన్నారు, నవ్వులు ఇక్కడే ఉన్నాయి. నాగేశ్వర రెడ్డి గారి గురించి చెప్పాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన ఒక లక్కీ హ్యాండ్. ఎంతోమంది రైటర్లకి ఆయన ఫస్ట్ సపోర్ట్ ఇస్తూ ఉంటారు. ఆయన రైటర్గా ఎవరికి అవకాశం ఇచ్చినా వాళ్ళందరూ డైరెక్టర్లు అయ్యారు. ఒక బిఎస్ రవి గారు కానీ, కొరటాల శివ కానీ, నేను కానీ, ఆయన ఎవరు రైటర్ పెట్టుకుంటే వాళ్ళందరూ డైరెక్టర్లు అవుతారు. సో ఆయన ఈ సినిమాకి కథ, మాటలు, దర్శకత్వ పర్యవేక్షణ ఇవన్నీ చేశారు. ఫస్ట్ టైం షాక్ ఏంటంటే నాగేశ్వర రెడ్డి గారు అంటే మనకి సీమశాస్త్రి, సీమటపకాయ్, ఆడో రకం ఈడో రకం ఇలా నవ్వులు గుర్తొస్తాయి. ఫస్ట్ టైం ఆయన థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తోటి బుజ్జి ఇలా రా అనే సినిమాని మన ముందుకు తీసుకొస్తున్నారు. అలాగే ఈ సినిమాకి ప్రొడ్యూసర్లుగా చేసిన జగదీష్ గారు కానీ, నాగిరెడ్డి గారు కానీ, మా మిత్రులు అందరూ ఈ సినిమాకి ప్రొడ్యూసర్స్గా చేశారు. చిన్న సినిమాలకి ప్రొడ్యూసర్లు అంటే అందరూ జనరల్గా కథా హీరో, మన ధనరాజ్ హీరో అంటారు. నా దృష్టిలో చిన్న సినిమాకి ప్రొడ్యూసరే హీరో. ఈ సినిమాకి నలుగురు హీరోలు మన ముందుకు వస్తున్నారు. ఆ హీరోలందరూ నిలబడాలి, ఆ ప్రొడ్యూసర్లు ఒక కాలర్ ఎగరేయాలి, బుజ్జి ఇలా రా, అలాగే లక్ష్మీదేవి ఇలా రా అనే వాళ్ళ జేబుల్లో డబ్బులు రావాలి, ప్రేక్షకుడా ఇలా రా అని మొత్తం అంతా బాక్స్ ఆఫీస్ అందరూ దద్దరిల్లేలాగా ఈ సినిమా బాగుండాలని చెప్పి, అలాగే ఈ టీం అందరికీ ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను. లవ్ యూ, బాయ్. థ్యాంక్ యూ రత్నబాబు గారు, థ్యాంక్ యూ సో మచ్. డైమండ్ రత్నబాబు గారు ఈ అద్భుతంగా మాట్లాడారు సార్. రండి సార్, మీరుంటే మాకు హ్యాపీ. ఇప్పుడు సుబ్బు గారు మాట్లాడతారు. సోలో బ్రతికే శోభ్రత డైరెక్టర్ సుబ్బు గారు మాట్లాడతారు. సార్ మాట్లాడు. అందరికీ నమస్కారం అండి. సార్ ట్రైలర్ అదిరిపోయింది సార్. నిజంగా అంటే ఆ క్యూరియాసిటీ లెవెల్స్ కానీ, ఇంటెన్సిటీ కానీ చితక్కొడేశారు సార్ నిజంగా. డైరెక్టర్ అంజీ గారు కంగ్రాట్స్ అండి. ఆల్ ది బెస్ట్ కూడా కాదు, కంగ్రాచులేషన్స్. ఇంకోటి షేడ్స్ ఆఫ్ సునీల్, వారే నాయనో సెకండ్ ఇన్నింగ్స్ అన్న అదిరిపోయిందన్న. మొత్తం రకరకాలుగా చేస్తున్నారన్న. అంటే ఏ క్యారెక్టర్నా రాసుకోవచ్చు మీ మీద అనుకునే ఒక ఇంప్రెషన్ అయితే సినిమాకి వదులుతానే ఉన్నారన్న. అది థ్యాంక్ యూ. ఇంకొక కొత్త క్యారెక్టర్ రాసుకోవడానికి ఒక కొత్త ఆర్టిస్ట్ దొరికాడన్న ఫీలింగ్ వచ్చింది. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ముఖ్యంగా చెప్పాల్సిన నా వ్యక్తిగా ఏంటంటే ధనరాజ్ గారండి. ఆయన ఈ సినిమా గురించి ప్రతిసారి పడే తపన కానీ, కలిసినప్పుడల్లా కూడా ఇలా వచ్చిందండి, ఆ సీన్ ఇలాగండి, ఇలా చేసామని ఆయన ప్రతిసారి సినిమా మీద మాట్లాడుతుంటే కొంతమంది మీద మనకు ముచ్చటేస్తుంటుంది. సినిమాని ఇంత ఇష్టపడే వ్యక్తులను చూస్తుంటే ముచ్చటేస్తా చూడండి, ఆ ఫీల్ అయితే ఆయన దగ్గర ఉందండి. మీ ఎగ్జైట్మెంట్ ఫ్రైడే మార్నింగ్ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలని మనస్ఫూర్తిగా మెదడుపూర్తిగా కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ. ఆల్ ద బెస్ట్ టు ద టీమ్ అండి. థ్యాంక్ యూ. హాయ్ విజయ్ గారు. అందరికీ నమస్కారం అండి. ఇక్కడ ఈ ఫంక్షన్కి వచ్చిన మా అన్న అరుణాచల శివ, మా అన్న మారుతనికి, అండ్ మా కమెడియన్ల మెగాస్టార్ సునీల్ అన్నకి. కాబట్టి 100% ఇక్కడికి వచ్చిన పెద్దలందరికీ నమస్కారం అండి. అండ్ సుడిగాలి సుధీర్, నందు, సాయి కార్తిక్ గారికి. ఇక్కడికి రావడానికి కారణం ధనరాజ్ సినిమాలు చూసి నేను రాలేదండి. ధనరాజ్ క్యారెక్టర్ని చూసి నేను ఈ ఫంక్షన్కి వచ్చాను. ఎందుకంటే చాలా గొప్ప మనసున్న వ్యక్తి. ఎప్పుడు ఇంటికి వెళ్ళినా నాకు కావాల్సిన వెజ్ ఫుడ్ అంతా పెడతారు. వాళ్ళ వైఫ్ కావచ్చు, ధనరాజ్ కావచ్చు, చాలా గొప్ప మనసున్న వ్యక్తి. సో మేమందరూ హీరోలు కాకముందే ధనరాజ్ హీరో అయ్యాడు, ప్రొడ్యూసర్ కూడా అయ్యాడు. సో జీవితంలో ఎలా నిలదొక్కోవాలి, కష్టాలను ఎలా ఎదుర్కోవాలి అనేది ధనరాజ్ మాకు ఒక ఇన్స్పిరేషన్. ప్రొడ్యూసర్గా తీసి డబ్బులు పోగొట్టుకున్నా అదే స్మైల్తో, అదే ఎనర్జీతో, అదే ఒక గుడ్ బిల్తో మాట్లాడుతుంటాడు. సో తప్పకుండా ఒక చోట పోయిందంటే ఇంకో చోట వస్తుంది ధనరాజ్. ఈ సినిమా 100% నీ కెరీర్లో నిలిచిపోయే సినిమా వస్తుంది. దీని ద్వారా నువ్వు ఒక మంచి హీరోగా కూడా నిలబడతావు, మనస్ఫూర్తిగా మేము కోరుకుంటున్నాం. మా కమెడియన్లందరికీ చాలా సినిమాలు కమెడియన్గా చేస్తూ అలా వెళ్తూ ఉంటాం. ఎక్కడైనా హీరోగా అలా ఒక అవకాశం వచ్చి దాన్ని నిలబడితే భగవంతుడు ఇచ్చిన గిఫ్ట్గా మేము భావిస్తాం. సో భగవంతుడిని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మా ధనరాజ్కి ఆ భగవంతుడు ఈ సినిమా ద్వారా మంచి సక్సెస్ ఇవ్వాలి. అలాగే డబ్బులు కూడా ప్రొడ్యూసర్స్కి డబ్బులు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకేమన్నా ఉందా?
అదే కదా అదే, ఆయన అదే, రాసిచ్చారని ప్రతిసారి అటు చూస్తారేమిటి మీరు? ఇప్పుడు అదే ఇందాక మీ ఇద్దరు మేము సూపర్ గుడ్ ఫిల్మ్స్లో చేస్తున్నామండి ఇప్పుడు యాక్టింగ్. ఓకే. అక్కడ ముందే చెప్పాడు ఇలాగే మాట్లాడని, అదే ఏమన్నా ఉందా అని అడిగాను, లేదు కదా, రైట్. సో కాబట్టి బుజ్జి ఇలా రా, మంచి సక్సెస్ని అందుకోవాలి. మా కమెడియన్లో ధనరాజు కూడా మంచి హీరోగా నిలబడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ రేపు జరగబోయే ఆ వినాయక స్వామి ఆశీస్సులు కూడా నీకు మీ సినిమాకు ఉండాలి. జై హింద్. థ్యాంక్ యూ సో మచ్.